ఇప్పుడు మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నానమ్మా. నా పేరు శ్రీనివాసరావు. అంటే అలాంటి 170 ఒక్కొక్కరికి 170 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఒక్కొక్కరికి. నేను 2018 డైరెక్టర్ అమ్మా దీంట్లో. అప్పుడు మమ్మల్ని నైట్గా గవర్నమెంట్ వాళ్ళు వెంటనే మమ్మల్ని డిజాల్వ్ చేసేసారు. అప్పటికే అకౌంట్ ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. 2019లో వాళ్ళకి ఎలక్షన్ పెట్టారమ్మా, ఆయన గెలిచాడు. అప్పుడు పరిస్థితులు వేరున్నాయి కదా, 2019లో ఇప్పుడున్న పరిస్థితులు లేవు. గెలవగానే ఏం చేశాడంటే అకౌంట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకున్నాడు. ఇంకా కార్లు కొంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడమ్మా. నేను ఒక 3 months బ్యాక్, మనకు తెలియదు ఇవన్నీ, 3 months బ్యాక్ నేను ఒక లెటర్ పెట్టాను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. అసలు మెంబర్స్ ఎవరు ఉన్నారు దీంట్లో, బైలాస్ ఏంది అని. అమ్మ బైలాస్ ఏంది అని అడిగితే అసలు నువ్వు 2009లో నేను తీసేసాను అంటాడు. నేను ఎవరు అంటాడు. నేను 2018లో డైరెక్టర్ని. అంటే ఆయనకి ఏం తెలియదు, ఎవడు ఏంది తెలియదు. అంటే నేను 1989 నుంచి ఎంప్లాయీనమ్మా. 1993 నుంచి లీడర్ని. అంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మీకు ఒక ల్యాండ్ అనేది కేటాయించిందమ్మా. మాకేంటంటే అప్పుడున్న మా లీడర్లు వాళ్ళు కొంచెం ఎంతూజియాజంగా సీనియారిటీ ప్రకారం తీసి వచ్చిన వాళ్ళకి లెటర్లు తీయాలా. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్మా. తెలంగాణ, ఆంధ్ర అంతా కలిపి ఉన్నాం మేము. టీఎన్జీఓలో మాత్రం ఓన్లీ టీఎన్జీఓలే ఉంటారు. కానీ దీంట్లో అసలు యాక్చువల్గా ఈ పేరు కాదమ్మా, భాగ్యనగర్ కాదమ్మా దీని పేరు. ఏపీ ఎన్జిఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ. అయితే ఎప్పుడైతే వెరిఫికేషన్ ఎప్పుడైతే గెలిచాడో ఇతను, గెలగానే పేరు మార్చేసాడు భాగ్యనగర్ అని. మార్చేసి ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. అది